ఫ్రెండ్స్, ఈరోజు నేను బూర్లు చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ పెసరపప్పు దాని నీళ్ళల్లో వేసి నానబెట్టాను. 1 అవర్ నానితే చాలు. ఎంత పప్పు వేస్తామో అంత షుగర్ అంచేత బాగా కొలుచుకుని వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ పప్పు వేసాను, గ్లాసే పప్పు వేసాను. గ్లాస్ షుగర్ నాకు సరిపోతుంది. 1 అవరు ఇలా నానబెట్టాలి. దీని తర్వాత ప్రాసెస్, దీన్ని రుబ్బాలి, దీన్ని మిక్సీలో వేసుకోవాలి. తర్వాత చెప్తాను మళ్ళీ ప్రాసెస్. ఇప్పుడు చూడండి, నానిపోయిన పెసరపప్పుని మిక్సీలో వేసుకుంటున్నాను. నీళ్లు లేకుండా జాగ్రత్తగా తీసుకుని వేసుకోవాలి. వాటర్ ఉండకూడదు. దీని తర్వాత దీన్ని మిక్సీ పెడతాను. చూడండి, గ్రైండ్ అయిపోయిన పిండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్యాన్లో వాటర్ వేసి కొంచెం వాటర్ వేసి ఇలా స్టాండ్ పెట్టి కొంచెంకి ఆయిల్ రాస్తాను. కొంచెం ఇప్పుడు ఈ పిండిని ఇందులో వేసేస్తాను. ఇలాగా పెట్టేసాము. ఇప్పుడు దీన్ని పొయ్యి వెలిగించేస్తాను. దీనికి ఇలా మూత పెట్టేస్తాను. 5 మినిట్స్లో అదే అయిపోతుంది, స్టీమ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మైదా తీసుకుంది. మైదా కొంచెమే కదా గుడ్లు అని చెప్పి మైదా సరిపోతుంది. పలుచగా తీసుకుంటాం. దీంట్లో వాటర్ పోసి కొంచెం సాల్ట్ పించి ఇప్పుడు చూడండి, ఇది ఉడికిపోయింది. దీనికి ఇలా చాకు పెడితే అంటుకోవటం లేదు కదా, అంటే శుభ్రంగా ఉడికిపోయింది. ఆ తర్వాత ఈ కన్సిస్టెన్సీ కూడా చూడండి, ఇలాగుంటే చాలు. మైదా సింపుల్గా, అంటే చాలా రకాలు చేసుకుంటారు. దోసల పిండి ఉంటుంది, ఇప్పుడు ఆ పిండిలో ముంచి వేయచ్చు. నేనైతే సింపుల్గా మైదా, చాలా ఈజీగా అయిపోతుంది. తోపు కూడా పల్చగా వస్తుంది. ఇప్పుడు దీన్ని పీసులు చేసుకుంటాను. ఆ తర్వాత ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇది చల్లారిపోయింది. ఆవిరి మీద పెట్టింది. దీన్ని మిక్సీ పాట్లో వేసి గ్రైండ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మిక్సీ పాట్లో సరిగ్గా గ్లాసే పప్పు వేసాను, గ్లాసే షుగర్, అంతే. దీంట్లో 4 యాలకులు వేసి గ్రైండ్ చేస్తాను. ఇంకో చూడండి, ఆ పిండి ఇలా పొడిగా అయిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసాక చెప్తాను. ఇప్పుడు గుల్ముకు పెట్టి దాంట్లో ఆయిల్ వేసాను. ఈ ఏదైతే చూర ఉందో పెసరపప్పు ముందు ఆవిరిలో పెట్టాను కదా, తర్వాత మిక్సీలో చేసేది దాన్ని పీస్ చేసి దాని మీద పంచదార పొడి వేసేస్తాను. యాలకులు పంచదార పొడి కలిపి నేనైతే గ్లాసు పప్పు వేసాను, గ్లాసు సరిగ్గా పంచదార, 5 యాలకులు వేసాను. పెసరపప్పుకి ఈక్వల్గా వేయాలి పంచదార, లేకపోతే చప్పగా ఉంటాయి. దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు
కలిపిద్దాం జాగ్రత్తగా. చూసారా ఇలా పొడి పొడిగా ఉందని వాటర్ లాంటివి వేసికండి, మళ్ళీ లూజ్ అయిపోతుంది. మన చేతి వేడికి అది మెల్ట్ అయిపోతుంది, ఉండైపోతుంది ఇప్పుడే. చిన్న చిన్న ఉండలు చేస్తాను. చూడండి, సింపుల్గా ఇందులో ముంచి ఇలా వేసాను. కూడా చూడండి అలా వేసాను. ఇలా చూడండి టర్న్ చేసాను. నీట్గా ఇవన్నీ తీసాను. దానిపై